నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. జాషువా 3rd chapter first 6 verses. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనములు. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 పొలం మూరల ఎడముండవలెను. మీరు వెళ్లి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను కనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారి నిబంధన యెహోషువ ఆయన మోషే లీడర్షిప్ ని దేవుడు ఆయనకి he took over the leadership of Moses అన్నమాట. అయితే there is no greater combination ఒక స్పిరిట్ ఫిల్ లీడర్ ఉండి ఒక స్పిరిట్ ఫిల్ ప్రజలు ఆ కాంబినేషన్ ఉంటే ఏది అసాధ్యమైనది ఉండనే ఉండదు. ఈ ప్రజలు దే నో దట్ జాషువా ఈస్ అపాయింటెడ్ బై గాడ్ అండ్ దేవుడు జాషువాతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు యోర్దాన్ నది దగ్గర ఎడ్జ్ ఆఫ్ ద జార్డన్ రివర్ దగ్గర వేచి ఉన్నారు. నెక్స్ట్ ఆజ్ఞ ఏం చేద్దామని. దే ఆర్ రెడీ టు గో వాట్ ఎవర్ జాషువా టెల్స్ దెమ్ టు గో. ఎక్కడికి వెళ్ళాలన్నా మేము రెడీగా ఉన్నాం. ఇది కొత్త జనరేషన్. పాత జనరేషన్ 40 సంవత్సరాల అరణ్యంలో చనిపోయారు. దిస్ ఇస్ అ న్యూ జనరేషన్. సో ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే 3 రోజుల వరకు వెయిట్ చేస్తూ ఉన్నారని. గాడ్ వాజ్ టెల్లింగ్ దెమ్ టు వెయిట్ అన్నమాట. కానీ నిజంగా చూసినట్లయితే 3 రోజులు వెయిట్ చేయటం కాదు, అది 4-5 నెలల వరకు వెయిట్ చేస్తున్నారు. ఈ సంఖ్యాకాండం 33వ అధ్యాయం 45-48 వచనం నుంచి చూసినట్లయితే 4 to 5 months వరకు మోయాబ్ అనే ప్లేన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు, షిట్టిం అనే ప్లేస్కి. అది చాలా కాలమైంది, 4 to 5 months. కానీ నిజంగా చెప్తే వాళ్ళు 40 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు ఇప్పుడు మన చివరి లాస్ట్ ఎడ్జ్కి వచ్చాము. దిస్ ఇస్ ద మూమెంట్, క్లైమాక్టిక్ మూమెంట్. ఇంకా నెక్స్ట్ మన ప్రామిస్ ల్యాండ్కి వెళ్లాల్సిందే. సో ఈ అరణ్యంలో పాత జనరేషన్ అందరూ చనిపోయారు, ఒక జాషువా కాలేబ్ తప్ప. కానీ ఐ డోంట్ థింక్ దట్స్ ఇనఫ్. వాళ్ళు 470 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ మూమెంట్ కోసం. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయం 16 వచనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఈ 4వ జనరేషన్లో వాళ్ళు బాండేజ్కి వెళ్తారు, కానీ వాళ్ళు 400 years తర్వాత తిరిగి వాళ్ళ ఈ కానాన్ అనే ప్రదేశానికి వస్తారని చెప్పాడు. కానీ 400 years కాదు, ఎందుకంటే మోషే వాళ్ళ 430 years ప్లస్ 40 years అంటే 470 years వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ కానాన్ దేశంకి వెళ్ళాలి, యోర్దాన్ నది దాటుకోవాలని.
ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక ఫంక్షన్ మన ఇంట్లో జరిగినట్లయితే, ఒక ప్రేయర్ మీటింగ్ జరగాలంటే మనము చాలా ఆలోచిస్తాం కదా. ఒక స్పీకర్ని పిలవాలా, గెస్ట్ని పిలవాలా, మళ్ళా భోజనాలు పెట్టాలంటే ఏం మెన్యూలు ఉండాలా, మళ్ళీ చైర్స్ ఉన్నాయా లేవా, లాజిస్టిక్స్, సో మెనీ థింగ్స్ ఎన్నో ఉంటాయి కదా ఒక ఫంక్షన్ జరుపుకోవాలంటే. వి స్టార్ట్ టు ప్రిపేర్, ద ఫంక్షన్ హ్యాస్ టు గో వెల్ టుమారో కదా. కానీ ఇదే విషయము దేవుని ఉద్దేశంలో కూడా అట్లాంటి థింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ సంథింగ్ సిమిలర్ టు ఇట్. యోషువా ఇజ్రాయెల్ ప్రజలకు అంటున్నాడు, మీరు యోర్దాను దాటుతా, యూఆర్ అబౌట్ టు క్రాస్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అలాగే ఉట్టిగా క్రాస్ చేయలేరు, మీరు శుద్ధీకరించుకోవాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అన్నాడు. నేనేమంటున్నా అంటే, ఒక సంఘంగా, ఒక ఈపీటీ టీమ్గా మనం ఒక సిమిలర్ సిచ్యువేషన్ ఉన్నాం. మనం దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడని అనుకుంటాం, కానీ బట్ వీ నీడ్ టు రియలైజ్ అది జస్ట్ లైక్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఉట్టిగా అట్లా జరగదు, మనం ప్రిపేర్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్స్ వండర్స్ టుమారో, వీ హ్యావ్ టు ప్రిపేర్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఆయన ఏమన్నాడంటే, బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్ అని. ఒక పెద్ద థియోలోజియన్ మార్టిన్ లాయిడ్ జోన్స్ ఏమన్నాడంటే, వర్స్ట్ థింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ మ్యాన్ is for him to succeed before he is ready. Those who are not prepared for the move of the Holy Spirit, they will not be ready for the Holy Spirit to move. ఈ యోర్దాన్ నది క్రాసింగ్, ఇంకా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళటం ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది ప్రజలకి. 15వ వచనం చూసినట్లయితే యోర్దాన్ నది ఓవర్ఫ్లోయింగ్ అన్నమాట. కానీ ఒట్టి బలవంతులే దాటగలరు. కానీ అక్కడ మెన్ ఉన్నారు, పిల్లలున్నారు, ముసలున్నారు, యవనస్తులున్నారు. మొత్తం నేషన్ 20 lakh అంటే 2 million పీపుల్ దే హ్యావ్ టు క్రాస్. హౌ విల్ దే క్రాస్? పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఇది. దేర్ పాత్ వాస్ ఛాలెంజింగ్. మన జీవితంలో కూడా దట్ ఛాలెంజింగ్ టాస్క్. కొంతమందికి మనము అనుకుంటున్న, దేవా నువ్వు ఎలా చేస్తావు నా జీవితంలో ఈ కార్యము. కొంతమంది జాబ్స్ కోసం వెతుకుతున్నారు, కొంతమంది మ్యారేజ్ పార్ట్నర్స్ ట్రై చేస్తున్నారు, ఒక మంచి బిలీవర్ రావాలి వాళ్ళ జీవితంలో. కొంతమంది ఏమో దే ఆర్ గోయింగ్ త్రూ సిక్నెస్, డిఫికల్ట్ డయాగ్నోసిస్. కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉంటాయి. కానీ దేనికి నో ఈజీ ఆన్సర్స్. ఇట్స్ ఎ డిఫికల్ట్ పాత్ బిఫోర్ అస్, అండ్ యూ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ గుడ్ థింగ్స్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు వాగ్దానాలు ఇచ్చారు, కానీ హౌ విల్ యూ గెట్ దేర్? హౌ విల్ యూ గెట్ వేర్ గాడ్ వాంట్స్ యూ టు బీ యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ ఫ్యామిలీ ఆర్ యాజ్ ఎ చర్చ్? యు సీ, ఉట్టిగా ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ జస్ట్ లైక్ దాట్. What we need to do is to prepare for what God wants to do in us tomorrow, and that preparation is sanctification, shuddhikaran. Sanctification అనేది ఒక పెద్ద థియోలాజికల్ వర్డ్ అన్నమాట. sanctification అంటే కాన్షియస్ యాక్ట్ ఆఫ్ సపరేటింగ్ అవర్ సెల్స్ టు గాడ్. అంటే ఒక మారలీ యూ హ్యావ్ టు బీ ప్యూర్, కీపింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ సిన్. అంటే దేవునికి పవిత్రపరచబడాలి. అంటే యాక్టివ్గా యూ హ్యావ్ టు మేక్ ఏ చాయిస్ టు సరెండర్. అంటే యూ హ్యావ్ టు ప్లేస్ యువర్ లైఫ్ ఆన్ ది ఆల్టర్. దేవుని చిత్తము, ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ ఆర్ సాంక్టిఫికేషన్ అన్నాడు 1 Thessalonians 4:3. లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాస జీవితము, ఇట్స్ ఎ కంటిన్యూస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ హోలీనెస్. ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాము,
రేపు అవసరం లేదు, అట్లా లేదు. లైఫ్ లాంగ్ ప్రభువు రాకడి క్యాప్చర్ అయ్యే వరకు లైఫ్ లాంగ్ దిస్ అ ప్రాసెస్ ఆఫ్ హోలీనెస్. 1 కొరింథీ 6:11 ఏమంటారంటే మనము శుద్ధీకరించబడ్డాం, వీఆర్ శాంక్టిఫైడ్ అంటారు. హెబ్రీ గణం 10వ అధ్యాయం 14 ఏమంటారంటే వీఆర్ బీయింగ్ శాంక్టిఫైడ్ అంటే ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. పరిశుద్ధాత్ముడు he wants us to change our thoughts, our desires, our habits, and he wants to clean us, he wants to make us holy. And the word sanctify హెబ్రీలో కదాష్ అంటారు. అంటే ఈ రిలేటెడ్ వర్డ్ కాదోష్ కూడా. కదాష్ అంటే హోలీ అన్నమాట. అంటే దేవునికి పవిత్రపరచబడ్డం, సపరేట్, సెట్ అపార్ట్. వీఆర్ మేడ్ టు బి క్లీన్. We are prepared for a holy purpose. It is about being separated and placed in a shelf. ఒక షెల్ఫ్ లో ఒక పుస్తకాలు ఉంటాయి కదా మన ఇంట్లో, సపరేట్ గా ఒక షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్ లో మన జీవితం ఉంది. ఓన్లీ గాడ్ కెన్ టచ్ దట్, ఓన్లీ గాడ్ కెన్ యూస్ దిస్. We are to be separated for God. ఈ సాంక్టిఫికేషన్ అనేది ఏమంటే ఒక డీప్ spiritual surgery where God will remove all that, cuts away everything that does not belong to him. మన జీవితంలో if you want God to work in our personal lives, we need to prepare for today. జాషువా ఏమంటానంటే sanctify yourself for the Lord will do wonders among you అంట. అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ టుడే సో దట్ గాడ్ విల్ డూ వండర్స్ టుమారో. శాంక్టిఫికేషన్ పరిశుద్ధత, ఫస్ట్ పరిశుద్ధత, దాని తర్వాత దేవుడు కార్యాలు చేస్తాడు. సాంక్టిఫికేషన్ మస్ట్ కమ్ బిఫోర్ గాడ్ స్టార్ట్స్ డూయింగ్ వండర్స్. వండర్స్ అనేది హెబ్రీలో పలా అంటారు. అంటే అమేజింగ్ థింగ్స్, ఎక్స్ట్రాడినరీ, మనకి అన్ఇమాజినబుల్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. జాషువా ఏమంటున్నాడంటే దేవుడు ఈజ్ అబౌట్ టు డూ వండర్స్, గొప్ప కార్యాలు చేద్దాం అనుకుంటున్నారు. దట్ విల్ ఓవర్కమ్ ఆల్ ది అబ్స్టకల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. బట్ బిఫోర్ గాడ్ కెన్ డూ వండర్స్, అద్భుతాలు చేసే ముందు జాషువా ప్రజలకు ఏమంటున్నారంటే మీరు 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 శుద్ధీకరించుకోవాలి, ఫస్ట్ పరిశుద్ధపడాలి మీరు ఫస్ట్. ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ఎట్లా శాంక్టిఫై చేయగలుగుతాం? మనకు హౌ డు యూ శాంక్టిఫై యువర్ సెల్ఫ్? ఇది మనము దేవుడు ఆజ్ఞించాడు. ఎక్సడస్ నిర్గమకాండం 19th chapter 10th verse లో దేవుడు క్లియర్ గా ఆజ్ఞించాడు, స్నానం చేసుకోండి, వాష్ యువర్ క్లోత్స్, చేంజ్ యువర్ గార్మెంట్స్. ఆ టైంలో నీళ్ళు అనేది ఒక లగ్జరీ, ఇట్స్ ఎ కాస్ట్లీ కమోడిటీ. ఇట్ ఈస్ నాట్ యూస్ ఫర్ పర్సనల్ హైజీన్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ వాష్ యువర్ సెల్ఫ్ అండ్ చేంజ్ యువర్ గార్మెంట్స్. స్నానం చేసుకోవటం, బట్టలు మార్చుకోవటం ఆ రోజుల్లో ఇట్ సింబలైజెస్ న్యూ బిగినింగ్ విత్ గాడ్. న్యూ టెస్ట్మెంట్ లో we sanctify ourselves by washing ourselves with the blood of Jesus. మన పాపాల నిమిత్తము మనం కన్ఫెస్ చేసి రిపెంట్ చేసి we wash our sins, we wash ourselves with the blood of Jesus. అలాగే ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో కూడా 26-27 ఏమంటున్నారంటే that he might sanctify and cleanse it with the washing of the water by the word. దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధీకరించబడతాం. దట్ హీ మైట్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఎ గ్లోరియస్ చర్చ్, నాట్ హ్యావింగ్ ఎ స్పాట్ ఆర్ wrinkle or any such thing, but that it should be holy without blemish. ఇంకో ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎట్లా శుద్ధీకరించుకుంటారంటే వాళ్ళ షేవ్ చేసుకోవాలి బాడీస్ని. ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. దట్ రిమైన్ హోలీ ఇన్ దోస్ డేస్.
ఫాల్స్ ప్రామిసెస్ చేయకండి. డెడికేట్ టైమ్ ఇన్ ప్రేయర్. మన వాళ్ళ జీవితాలు సరెండర్ చేసుకోవాలి. థాట్స్, యాక్షన్స్, విల్ఫుల్ సిన్ అయితే ఉండకూడదు. ప్రతి విషయంలో వాళ్ళు దేవునికి ఒబే చేయాలి. దే షుడ్ ఒబే గాడ్ ఇన్ ఏరియాస్ దట్ దే ఆర్ నాట్ రైట్. అలాగే ఐజయా గ్రంథము 1st చాప్టర్లో 16-17 ఏమంటారంటే, వాష్, క్లీన్, మంచి చేయండి, డూ గుడ్, స్టాప్ డూయింగ్ ఈవిల్, సీక్ జస్టిస్, కరెక్ట్ అప్రెషన్, బ్రింగ్ జస్టిస్ టు ఫాదర్లెస్ అండ్ విడోస్. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో యోహాన్ బాప్టిస్ట్ ఏమంటారంటే, డోంట్ బి మెటీరియలిస్టిక్, కేర్ అబౌట్ పీపుల్ మోర్ దెన్ మనీ అండ్ థింగ్స్, డోంట్ చీట్ ఇన్ బిజినెస్, be a people of integrity, don't accuse people falsely, don't be violent, be content with your wages, speak the truth. అంటే అలాగే 2 కొరింథీ 7:1 ఏమంటారంటే, క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ డిఫైల్మెంట్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఫ్లెష్ అంటాడు. 2 తిమోతి 2:21 ఏమంటారంటే, పౌలు క్లియర్గా చెప్తాడు తిమోతికి, ఒక్క ఐడిల్ టాక్ ఉండకూడదు, అంటే గాసిప్ చేయకూడదు, క్వారలింగ్ చేయకూడదు. అంటే మీరు ఫాల్స్ టీచింగ్స్కి యూ హ్యావ్ టు శాంక్టిఫై యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫాల్స్ టీచింగ్స్. యూ షుడ్ హ్యావ్ డాక్ట్రినల్ ప్యూరిటీ. ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్నెస్, అంటే క్లీన్ యువర్ లైఫ్ ఫ్రమ్ లస్ట్, ఫ్రమ్ పొర్నోగ్రఫీ, ఫ్రమ్ అడల్టరీ, రాంగ్ రిలేషన్షిప్స్, సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇమ్మారల్ యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అండ్ పర్స్యూ థింగ్స్ ఆఫ్ గాడ్. బేసిక్లీ ఏమంటున్నానంటే, యూ హ్యావ్ టు రీడెడికేట్ యువర్ సెల్ఫ్ సీకింగ్ ద లార్డ్ డైలీ ఇన్ వర్డ్ అండ్ ప్రేయర్. ఈ శాంక్టిఫికేషన్ అనేది ఒక ప్రేయర్ మీటింగ్లో, ఒక సంఘంలోనే కాదు, బయట మన వరల్డ్ బయటకు వెళ్తున్నా కూడా ఇట్ శాంక్టిఫికేషన్ మ్యాటర్స్. పరిశుద్ధాత్ముడు హీ కన్విక్స్ అస్ దట్ వీ నీడ్ టు చేంజ్ అని. నేను మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ సంథింగ్ డీప్ డౌన్, యు ఆర్ ఆల్రెడీ థింకింగ్ ద ఏరియాస్ దట్ యూ నీడ్ టు చేంజ్. Those things that came up in your mind right now are the specific things God wants you to sanctify, so that He will do wonders in your life. Sanctification it's a call to address anything that will contaminate your relationship with God. It's a call to holiness. If you want God to see working miracles and wonders in your life, దేవుడు ఆజ్ఞ ఏమంటారంటే, sanctify yourself. There is no substitute except to sanctify. దేవుడు అంటే, ఫస్ట్ యు sanctify yourself, then I will do wonders. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. Those who prepared and sanctified themselves before God did something special. నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మోషేతో అంటాడు, గో టు ద పీపుల్, టెల్ దెమ్ sanctify today and tomorrow and let them wash their clothes and be ready against the third day, for the third day Lord will come down on Mount Sinai. అంటే దేవుడు అపియర్ కాకముందు, బిఫోర్ గాడ్ గివింగ్ దెమ్ 10 commandments, God was telling you have to sanctify yourself. 16వ వచనం చూసినట్లయితే దేవుడు ఆయన అపియరెన్స్, you see how he appeared at Mount Sinai. There was thundering, lightning, black clouds covering Mount Sinai. Then దేవుని స్వరం వినిపించింది. The voice was like a voice of trumpet. అది ఎంత లాంగ్ వాజ్ గెటింగ్ లౌడర్ అండ్ లౌడర్, చెవులు బద్దలైపోయేలాగా అంత లౌడ్ వాయిస్. ఎంత అంటే వాళ్ళు భయపడిపోయారు, ప్రజలందరూ భయపడిపోయారు, ఇంకా దూరం వెళ్ళిపోయారు. The voice of God was so loud and it was so long that they literally trembled. Before God appeared, He told them to sanctify. Before Messiah would appear, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఏమంటారంటే, every valley shall be exalted, let mountains and hills be made low, rough places made plain, and the glory of the Lord shall be revealed and all flesh shall see it. అంటే
nature also had to prepare for coming of Jesus Christ. John the Baptist యెషయా గ్రంథం 43లో 40th chapter verse 3 he was preaching the same word in the New Testament. Prepare the way of the Lord. దేవునికి దారి ఇవ్వండి. Prepare. John the Baptist is preparing. Preparation was made before Jesus would be manifested on earth. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు 40 రోజులు ఫాస్టింగ్ చేశారు బిఫోర్ హీ కుడ్ స్టార్ట్ ఎ మినిస్ట్రీ. దట్ వాజ్ ద ప్రిపరేషన్ టైం. 2 తిమోతి ఇందా చెప్పినట్టు 2 Timothy 2:21 పౌలు ఏమంటున్నాడంటే, ఇఫ్ ఎనీ మ్యాన్ దేర్ఫోర్ ప్యూరిఫై హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దీస్, అంటే పాపాల నిమిత్తము, then he shall be a vessel of honor, sanctified for meat for master's use and prepared for every good work. అంటే పౌలు ఏమంటున్నా అంటే, తిమోతి నువ్వు ఒకవేళ దేవునికి ఉపయోగకరం ఉన్నట్లయితే, ఇఫ్ యూ వాంట్ టు బి అ వెసల్ ఆఫ్ ఆనర్ that God would use you in a special way, then you must purify yourself from every sinful thing. We have to have a personal holiness to prepare for what God is going to do tomorrow. రెండో దినవృత్తాంతం 2 Chronicles 7:14 ఏమంటారంటే, if my people who are called by my name humble themselves, pray and seek my face, turn from the wicked ways, then I will hear from heaven and will forgive their sin and heal their land. అంటే there must be humbling, praying, seeking, turning from wicked ways. అంటే there must be real repenting before God can bring revival in the land, before God can bring revival in your homes. దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు. మీకు ఆ ఉజ్జీవం కావాలంటే, యు వాంట్ గాడ్ టు స్పీక్ టు యూ, యు వాంట్ గాడ్ టు హియర్ యూ, దెన్ గాడ్ ఇస్ సేయింగ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్, యు ప్రే, దేవుని వెతకండి, టర్న్ ఫ్రమ్ యువర్ వికెడ్ వేస్ అని. హల్లెలూయా. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దే షోస్ దట్ బిఫోర్ గాడ్ డస్ ఎనీథింగ్ స్పెషల్ విత్ హిస్ పీపుల్, he asks them to sanctify themselves, prepare themselves for what is about to do. We must prepare as individuals. We must prepare ourselves as EPT team. God has good things for us tomorrow. He will do wonders also. But utti alage jaragadu. It doesn't happen just like that. We have to sanctify ourselves today so that tomorrow He'll do great things. He'll do wonders. We have to commit ourselves, prepare ourselves today for what God wants to do tomorrow. అలాగే ఇక్కడ చూడండి, మీకు మీరు శుద్ధీకరించుకోండి అంటారు. సాంక్టిఫై యువర్ సెల్ఫ్ అంటే, ఒకవేళ సాంక్టిఫికేషన్, శుద్ధీకరణ జరగాలంటే మన పర్సనల్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్. 2 Corinthy 7:1 ఏమంటారంటే, హ్యావింగ్ దీస్ ప్రామిసెస్ బిలవడ్ లెట్ us cleanse ourselves from all filthiness or defilement of spirit and flesh, perfecting holiness in the fear of God. అంటే ఎవరు శుద్ధీకరించుకోలేరు, మనకు మనమే శుద్ధీకరించుకోవాలి. యూ హ్యావ్ టు sanctify yourself. You have a role in it. There is something that only you must do. Nobody will clean your television, your movies, your social media watching. Nobody is going to change your bad attitude. No one is going to forgive that person for you. No one is going to make you more faithful to read the Bible and pray. No one is going to make you stop becoming a hypocrite person or a double-minded. సంఘంలో ఒక యాటిట్యూడ్, బయట ఒక యాటిట్యూడ్. Your focus should be on yourself, not others. దేవుడు ఏమంటున్నాడంటే, other people are not your responsibility. You have to focus on yourself concerning your spiritual life. You focus on being as holy, as sanctified as you can.
You are not responsible for anyone else. You are responsible for yourself. You sanctify yourself, not other church members. You are not your neighbor, not your spouse, not your family members or anybody else. You sanctify yourself. Your focus should be on what you have to do, not anybody else. Don't think God is going to do that He is going to do anyway. If God is going to perform those miracles in your life, we have to sanctify ourselves. మీకు మీరే శుద్ధీకరించుకోవాలి. మీ జీవితంలో మీ తలంపులు ఏమున్నాయో మీకే తెలుసు. యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. యోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఒక స్టోరీ చూస్తాం. 12-13 నేను చదువుతాను. Therefore the children of Israel, Joshua 7:12-13. Therefore the children of Israel could not stand before the enemies, but turned their backs before their enemies, because they have become doomed to destruction. దేవుడు ఏమంటున్నాడంటే, neither will I be with you anymore unless you destroy the accursed from among you. He's telling Joshua, get up, sanctify the people, sanctify yourself for tomorrow, because thus says the Lord God of Israel, there is an accursed thing in your midst, O Israel. You cannot stand before your enemies until you take away those accursed things from among you. యోషువ గ్రంథం 6వ అధ్యాయంలో యెరికో గోడలు బద్దలైన తర్వాత యోషువ క్లియర్గా ఆజ్ఞలు ఇచ్చాడు. ద ప్లేస్ ఇస్ అకర్స్డ్, శపించబడ్డది. సో కీప్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ అకర్స్డ్ థింగ్స్, ఆర్ ఎల్స్ యూ విల్ బికమ్ అకర్స్డ్ వెన్ యూ టేక్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అక్కడ ఏ వస్తువులు మీరు ముట్టుకోకండి, మీరు తీసుకోకండి అంటాడు. ఒకవేళ మీరు అది తీసుకున్నట్లయితే ద ఎంటైర్ క్యాంప్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బికమ్ ఏ కర్సన్. కానీ 7వ అధ్యాయంలో యోషువ మనం చూస్తాము, ఏకెన్ బబులోన్ ఒక గార్మెంట్, కొన్ని సిల్వర్, కొన్ని గోల్డ్, యెరికో పట్టణం తీసుకొని ఆ వస్తువులు తీసుకొని ఆయన క్యాంప్లో దాచిపెట్టుకున్నాడు. He hid in the camp and God saw that. ఎప్పుడైతే ఇజ్రాయెల్ when they went to fight against AI అనే చిన్న టౌన్ కాంకర్ చేద్దాం అనుకున్నారో, they sent 2,000 to 3,000 people, కానీ they were all defeated. Joshua ఆశ్చర్యపోయాడు, Lord, how can we be defeated? He fell before God and cried, Lord, what happened? Why did we lose? And దేవుడు ఏమన్నాడంటే, why are you crying out? ఈ క్యాంప్లో ఒక పాపం జరిగింది. ఇజ్రాయెల్ కెనాట్ go on to the next victory until the sin is eradicated from the camp. 3rd chapter యోషువ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, sanctify yourself, I will do wonders tomorrow అన్నాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో 7వ చాప్టర్లో God is saying, sanctify yourself, for there is an accursed thing, that's why you cannot stand before the enemies అన్నారు. You have to take away what is among you which is ungodly. దేవుడు ఏమంటున్నాడంటే, I will not be with you until you remove those accursed things in your camp. దేవుడు, He will not be with us. Are there any unholy accursed objects in your house? మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయా? మన ఇల్లు is it holy? Are there any things that are really are evil and demonic? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు చాలా మంది ఒక గిఫ్ట్స్ తీసుకొస్తారు, సూవెనీర్స్ అంటారు. The souvenirs, they carry lot of evil. So any souvenirs, you have to be very careful when you receive any gift, any souvenirs. ఒక పెన్, మాకు ఒక ఫ్రెండ్ సౌత్ ఆఫ్రికా నుంచి ఒక పెన్ తెచ్చింది. ఇట్ వాస్ అన్ ఈజిప్షియన్ గాడ్. ఆ పెన్
Immediately we threw it away. We don't understand. సటిల్గా సాతాన్ గాడు మన ఇంట్లో ప్రవేశిస్తాడు. పోకెమాన్ టాయ్స్, పోకెమాన్ ఒక చిన్నపిల్లల కార్టూన్. పోకెమాన్ అంటే పాకెట్ మాన్స్టర్. నేను ఒకరోజు ఒక ఇంటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్తే మా చర్చ్ ద్వారా ఒక పెద్ద పోకెమాన్ ఇంట్లో హాల్లో అంటే లివింగ్ రూమ్లో డోర్ ఎంటర్ అవ్వని పెద్ద పోకెమాన్, అది 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 వాట్ ఈస్ ఫ్లఫీలా ఉంటుంది కదా ఆ టాయ్, ఇట్ వాజ్ డిస్ప్లేడ్. దే ఆర్ బిలీవర్స్, దే డోంట్ నో. లాఫింగ్ బుద్ధ ఏమైనా ఉన్నాయా మన ఇంట్లో? అట్లా ఆర్ట్ ఆఫ్ లివింగ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఈ వాస్తు ప్రాక్టీస్ చేస్తున్నారా? ఫెంక్షి అని చైనీస్ వాస్తు ప్రాక్టీస్ చేస్తున్నారా? యోగా చేస్తున్నారా? ఆర్ యూ కాలింగ్ ఆన్ ఎనీ స్పిరిట్స్ దట్ అట్రాక్ట్స్ ఈవిల్? ఆర్ యూ ప్రాక్టీసింగ్ యాజ్ క్రిస్టియన్స్ యాష్ వెడ్నెస్డే, ఆల్ సోల్స్ డే ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారా? నవంబర్ 2 అందరూ సమాధులకు వెళ్ళి అక్కడ పూలమాల క్యాండిల్స్ వేస్తారు కదా. ఇట్స్ ఎ పేగన్ ఫెస్టివల్ ఫర్ డెడ్. యూకరిస్ట్ రోమన్ క్యాథలిక్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. ఫ్లీసింగ్, గిడియన్ లాగా, నువ్వు అది చేస్తే దేవా నేను నమ్ముతాను, నువ్వు ఇది చేస్తే నేను నమ్ముతాను. ఫ్లీసింగ్. ఆస్పిషియస్ డేస్ ఏమైనా నమ్ముతారా? ఇది మంచి రోజు, అది చెడ్డ రోజు అని. జోడియాక్ సైన్స్, విచ్ క్రాఫ్ట్, ఆస్ట్రాలజీ ఆ బుక్స్ ఏమైనా చదువుతారా? దీస్ ఆర్ ఆల్ డిమానిక్. ఎనీ సోషల్, కల్చరల్, లాంగ్వేజ్ ప్రెడ్యూసెస్ యూ హ్యావ్ అంటే యూ మేక్ షో డిఫరెన్స్. వాళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు తమిళోళ్ళు. కల్చరల్గా ఏమన్నా యూ డూ షో ఎనీ ప్రెజుడిస్? Are you listening to any rock music as a youth? Do you watch any horror movies? Are you involved in practicing Halloween parties? Generally corporates lo jarutayi. Do you read magic books, Nostradamus? Are you involved in scandalous live-in relationships? ఈ మనమంతా ఇవన్నీ ప్రాక్టికల్గా we have to look into our lives. We have to stop them and remove them out of our lives. క్షమించమని అడగాలి దేవుని. రిజెక్ట్, రిపెంట్, రినౌన్స్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాయింట్స్ ఈ స్టోరీలో నేను ఏం నేర్చుకుంటామంటే, ఇట్ మ్యాటర్స్ వాట్ ఈవెన్ వన్ పర్సన్ సిన్స్. వన్ పర్సన్, ఏకన్, he brought defeat to the whole nation of Israel. One person's sin brought defeat to can bring defeat to the entire family. మీలో ఒక్క మనిషి మీ కుటుంబంలో one sin, one person's sin can bring defeat into the whole family. మన ఫ్యామిలీలో we want many things to happen, but somehow things are not happening. Your family is affected because of one person's sin. One person's sin can hurt the entire EPT team. It can hurt the entire church. All we have to do is sanctify ourselves. It matters. You could be the one person who could stop God's blessings in your family that God wants to give you. Don't think what you do doesn't matter. It matters. Don't be the one who stops God's work in your life and in your home. Sanctify yourself. It matters what you do. It matters whether you obey. It matters what you watch. It matters what is your attitude. It matters what you do as an individual. Sanctify yourself. It matters. It matters not only for yourself, it matters for your family, it matters for others, and matters the entire church. What do? It matters. Joshua commanded the people of Israel to sanctify themselves, and they obeyed God. Bible says God did wonders among them. కానీ 4-7 అధ్యాయంకి వచ్చేసరికి, at the end of 3rd chapter, the floods were literally got stopped until the city of Adam.
the end of the chapter, they cross the Jordan River, just like God, just like what God did at the Red Sea, and they walked on dry ground. It's only the beginning of the miraculous things God did among them. They took the promised land, and when they sanctified themselves, God did wonders. కానీ 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఏకన్ వల్ల when he took those accursed things, they were defeated. What is it that God wants to do with you? What is it that God wants to do in your family, in your church? I believe He wants to do wonderful things, great things. మనకి బ్రేక్ త్రూస్ కావాలిగా మన జీవితాల్లో. But if we ever going to see those things happen, we have to take God's word seriously. We have to sanctify ourselves today so that God will do wonders tomorrow. We have to rededicate ourselves to God. If you need God to do wonders, you sanctify yourself. చూడండి మీ ఇంట్లో, is there any accursed things or any practices of the evil happening in your home? Remove it, destroy it. Are there any such books? Burn it. Hallelujah. నేను చివరిగా 6 stages ఒక sanctification life, ఒక జీవితంలో శుద్ధీకరించాలంటే, if you want to live a sanctified life, there are 6 stages of sanctification. Sanctification ఒక one event కాదు, it's a lifelong process. So where you stand on that level determines how much you carry God's presence, how much authority you walk in, how loud your prayers are heard in. Only 3% of believers can pass beyond the stage 2. Believers are stuck for years. అర్థం కాదు, why things are not changing. Why am I struggling again and again in a spiritual life? Why heaven silent? First stage sanctification of your body. This is where it starts. చాలాసార్లు అన్ఫార్చునేట్లీ చాలా బిలీవర్స్ ఇక్కడే ఆగిపోతారు. పౌలు ఏమన్నాడంటే రోమన్స్ 12 chapter 1st verse లో, I beseech you therefore brethren by the mercies of God that you present your bodies a living sacrifice, holy and acceptable to God, which is your reasonable service. You know, our body is a temple of the living God. The Holy Spirit dwells in us. If the temple is polluted, the glory cannot come down. చాలాసార్లు అనుకుంటే దేవుడు మన హృదయాన్ని ఒక్కడే చూస్తారు అనుకుంటారు, ఎందుకంటే ఇది 1 Samuel 16th chapter రాస్తుంది. కానీ అది హాఫ్ ట్రూత్. గాడ్ సీస్ ద ఎంటైర్ బీయింగ్. హీ లుక్స్ ఎట్ యువర్ బాడీ. ఆర్ యూ సాంక్టిఫైడ్ ఇన్ యువర్ బాడీ? 1 Thessalonians 4th chapter 3 and 5. This is the will of God, your sanctification. You abstain from sexual immorality, that each one of you should know how to possess his own vessel. Ante you have to control your body in sanctification and honor, not in passion of lust like Gentiles who do not know their God. Paul is telling every one of us should control your own passions in sanctification and honor. Deliberate discipline చేసుకోవాలి మన బాడీని. పౌలు ఏమంటే, I beat my body so that I will not fall into fleshy things. Word of God, Psalms 119 ఏమంటాడు, I hid the word in my heart that I may not sin against you. We have to discipline our body. It's not automatic. God will not pour out His Spirit on the body that is given to flesh. He cannot carry clean fire. This level close the door of the flesh. The first stage. Second stage, నేను తొందరగా చెప్తాను, టైం అయిపోయింది. Second stage of sanctification is sanctification of your soul. This gets more uncomfortable here, because soul అంటే మన మైండ్, మన ఎమోషన్స్, మన మెమరీస్. చాలాసార్లు మనం శుద్ధీకరించుకుంటాం, కానీ మన మైండ్స్ ఆర్ వెరీ ట్రబుల్డ్ అండ్ డిస్టర్బ్డ్. Sometimes we go through some situations which are very difficult. You have stopped the bad habits in your life, but you are bitter.
you're still having unforgiveness, you're jealous, you're having fears. Every toxic pattern is hiding in your soul. And at this stage, God wants to deal the way you think and the way you react. They are born again, but they are not allowing the Holy Spirit to finish the work. This stage where most believers, they quit. They struggle back and forth. క్షమిస్తాను మళ్ళా నన్ను క్షమించలేను. I'll not be scared, I'll not be afraid, but then I start getting scared. You have so many things going on in your mind. You get hurt about other people, your family members, but you forgive again. Those things again, the memories again వస్తూనే ఉంటాయి. Back and forth, back and forth. The way you sanctify your soul is by fasting and praying, giving yourself to the Word of God. This level closes the troubled minds or wounded minds. Third stage is the sanctification of the Spirit. This level where you are no longer living by feelings or opinions, your spirit becomes sensitive so that you may hear in a whisper, your sense shifting in the spiritual realm. The Spirit is the deepest part of you. When the Spirit is sanctified, you become like a walking antenna for heaven. Your spirit starts to dream dreams. You begin to see visions. You see clearly. You know things that were never told. God stops shouting and starts whispering, because now you are able to hear Him. You cross the level of your bodily desires. You cross the level of troubled minds. Now the third level is the spiritual level. It is the sanctification of the Spirit. This is where God speaks. This level closes the door of confusion. The next level, sanctification. The next stage of sanctification is the sanctification of your assignment and time. ఈ స్టేజ్లో దేవుడు He'll own your calendar. You no longer can go where you want to go or stay where you want to stay. You are moved by instruction. యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో 19th verse he says, the son can do nothing of himself but what he sees the father do. అంటే our mornings belong to God, our evenings belong to God, our rest is directed by God. Remember Ezekiel, ఒకటే సైడ్ పడుకోవాలి, ఇంకో సైడ్ పడుకోదు. You begin to guard your associations, your conversations, your destinations. What is not your assignment is not your business. This is where many gifted believers, they stumble. This level closes the door of distraction. The fifth stage of sanctification is obedience. This level is the Abraham level. This level where God can trust you with hard instructions. Abraham, he reached this level when he was willing to give up everything he loved the most, Isaac. 1 Samuel 15 says, obedience is better than sacrifice. When God speaks, you act, even if it costs you. Even when the path looks impossible, you have to obey Him. This is a stage where your faith is in action. Something powerful happens here. The more you obey, the more God reveals. This level closes the door of rebellion. The last stage is the sanctification of God's continual presence. It's the glory stage. This is the highest level very few believers reach. This is the Moses level. This is the Elijah level. This is the level where God's presence rests on you so heavily that your face will begin to shine. Your words will carry weight. The darkness will lose its grip even before you open your mouth. So when a believer reaches this level, you simply carry God's presence. You no longer get God's attention. You become God's address in this earth.
దిస్ లెవెల్ క్లోజ్ ద డోర్ ఆఫ్ షేమ్. చూడండి, ఒక సాంక్టిఫైడ్ లైఫ్, టు లివ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్ ఈజ్ ఎ వెరీ లోన్లీ లైఫ్ విత్ గాడ్. చాలా మంది, మెనీ బిలీవర్స్ do not want to climb this ladder of sanctification. Our social life will be limited. There's a beautiful communion with God that is priceless. Do you want to climb this level? Each stage not only gives you more of God, but gives less room to the enemy. Once you close all the 6 doors, there is no open ground left for darkness to operate in your life. This level of your sanctification, the level of your sanctification determines the level of your anointing. It's not that you are saved or not. The question is, have you climbed the ladder of sanctification? God is not looking for busy believers. He is looking for sanctified believers. He is looking for you who can He wants to entrust His glory. The higher you climb, the rarer you become. And the rarer you become, heaven stands behind you. So don't settle for stage 1 when God has 6 stages waiting for you. Don't celebrate yesterday's anointing when today God is calling you for a deeper anointing. Every time you refuse to climb a stage, you refuse to receive a blessing. Sanctification is costly, but compromise is more costly. So choose to climb the sanctification. Watch your life become a testimony that the whole world can see. Ask God to sanctify you completely, body, spirit and soul. Commit yourself fully to God. Ask God to burn and turn your unsanctified nature. Ask God to sanctify your home, sanctify your family members, so that God will do wonders in your lives. Hallelujah. ప్రార్థన చేసుకోండి. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. మనం ఏ విధంగా